తల్లిదండ్రుల సంరక్షణ ఆరోగ్య బాధ్యత బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని చెప్పారు. ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యంగా ఈ అధికారము లేకపోతే ఈ బాధ్యత ప్రజలు ఎంతో నమ్మకం విశ్వాసంతో ఈ సభలో ఉన్న మనందరికీ అవకాశం కల్పించింది అధ్యక్ష. శాసనసభ్యులకైనా మన మంత్రులకైనా లేకపోతే తమరికైనా మాకైనా. సో ఈరోజు ఈ బాధ్యతను మనం ఎంతో ఒక మంచి పనికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఈ బిల్లును ఎంతో బాధ్యతతో భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకుంటున్న నిర్ణయం అధ్యక్ష. ఇదేదో రొటీన్గా ఎనీ అదర్ బిజినెస్ కాదు అధ్యక్ష. నేను అందుకే ఉదయం నుంచి ఇది అత్యంత కీలకమైన బిల్లు. మనమందరం మానవ విలువలు, మానవ సంబంధాలు బలహీనపడుతున్న క్షణంలో మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి అవసరమైన నైతిక బోధన చేస్తూనే ఈ విలువలను కాలరాసే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా అయినా వాళ్ళను భక్తితో అయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలి. భక్తి లేనప్పుడు భయమైనా పెట్టి ఆ తల్లిదండ్రుల యొక్క హక్కులను కాపాడాలని ఈ బిల్లు తెచ్చింది. అందుకే నేను పదే పదే మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేసిన, ఇది అత్యంత సామాజిక బాధ్యతతో కూడుకున్న బిల్లు. ఈ బిల్లును తక్షణమే మనందరం చర్చించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తే సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఉదయం నుంచి నేను అడగడం జరిగింది అధ్యక్ష. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చినట్లు సభలో వెల్లడించారు. వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చింది. కేంద్ర చట్ట ప్రకారం తల్లిదండ్రులకు 10,000 మించి ఇచ్చే అవకాశం లేదు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరం. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిష్కరించాలి. తల్లిదండ్రులను చూసుకోలేని వాడు సమాజంలో బతకడానికి వీల్లేదు. ప్రభుత్వం ఉద్యోగులకే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.